నల్గొండ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నేత గుంతకండ్ల జగదీష్ రెడ్డిని ప్రతిపాదించేందుకు రెడీ అయింది బీఆర్ఎస్. నల్గొండ నుంచి గతంలో గుత్తా అమిత్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అతను కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు తెలిసింది. దీంతో నల్గొండ నుంచి ఎంపీగా జగదీష్ రెడ్డిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. ఇక నల్గొండ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నేత గుంతకండ్ల జగదీష్ రెడ్డిని ప్రతిపాదించేందుకు రెడీ అయింది బీఆర్ఎస్. నల్గొండ నుంచి గతంలో గుత్తా అమిత్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అతను కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు తెలిసింది. దీంతో నల్గొండ నుంచి ఎంపీగా జగదీష్ రెడ్డిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఎందుకంటే ఇప్పటికే ఒక 2-3 పేర్లు ముందు తెరపైకి వచ్చాయి. కృష్ణారెడ్డి కావచ్చు, లేదంటే అమిత్ రెడ్డి, ఉత్త సుఖేందర్ రెడ్డి తనేటి పేరు కూడా చాలా సీరియస్ గా ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెనకడుగు వేస్తున్నట్టుగా తెలవడం, అదే సమయంలో మళ్ళీ ఆయన స్థానంలో ఇప్పుడు గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి, ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. బట్ సీనియర్ లీడర్ గా కేసీఆర్ వెంట అడుగులు అడిగేసి ఉద్యమకాల నుంచి 2001 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 23 ఏళ్ల నుంచి కేసీఆర్ తోటే ఉన్నారు. ఉద్యమ కాలంలో కూడా ఆయన మట్టి నడిచినటువంటి వ్యక్తి. బట్ నల్గొండ పార్లమెంట్ లో 7 స్థానాల్లో సూర్యాపేట ఒక్కటి మీద 12 చోట్ల కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఈ స్థానంలో ఎలాగైనా ఈసారి నల్గొండ దక్కించుకోవాలనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. జగదీష్ రెడ్డితో నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూడా, నిన్న కరీంనగర్ బహిరంగ సభ పోయే ముందు దాకా చాలాసేపు డిస్కస్ జరిగింది. బట్ ఎవరిని పెట్టాలి ఏంటి అని అయితే అమిత్ అనుకున్నప్పుడు కూడా ఆయన పేరు కాకుండా జగదీష్ రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఈ సీట్ ఎలాగైనా గెలవాలి కాబట్టి ఎవరు బలమైనటువంటి అభ్యర్థి అన్నటువంటి పరిస్థితి. అందులో జగదీష్ రెడ్డి పేరు అక్కడే ఉండడం, నువ్వు పోటీ చేయమని చెప్పి ఆయన అనడం, వెంటనే ఆయన ఒప్పుకోవడం అంతా జరిగింది. బట్ ఇవన్నీ కూడా మనం మళ్ళీ మార్నింగ్ అవర్స్ లో మాట్లాడదామని కూడా వెళ్ళి కరీంనగర్ వెళ్ళినట్టు కూడా తెలిసింది. అయితే కరీంనగర్ నుంచి నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చర్చ జరిగింది. దీని తర్వాత కాసేపట్లో జగదీష్ రెడ్డి పేరు అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జగదీష్ రెడ్డి అయితే బలమైనటువంటి అభ్యర్థి, అటు సామాజిక పరంగా కావచ్చు, రెడ్డి సామాజిక వర్గమే కాదు, అదేవిధంగా అక్కడ నల్గొండ పార్లమెంట్ లో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది ఒక పెద్ద అయితే, అదే సమయంలో సీనియర్ లీడర్ అనే వ్యక్తి ఇవ్వడం అందరికీ కలుపుకోలుగా, అదేవిధంగా అందరినీ గుర్తుపట్టే వ్యక్తి, ఆర్థికంగా అటు ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టగలిగినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి కాబట్టి ఆయన అయితేనే సరైన వ్యక్తి ఉన్నాను. అయితే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా సూర్యాపేట నుంచి ఉన్నారు కాబట్టి అయినప్పటికీ కూడా గతంలో కేసీఆర్ తరాలోనే జగదీష్ రెడ్డి కూడా ఒక ప్రయోగం చేయించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాడు కేసీఆర్. ఎందుకంటే నల్గొండ నుంచి గెలిస్తే సూర్యాపేటలో మళ్ళీ ఖాళీ చేయించు, అక్కడ మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా మళ్ళీ చేయొచ్చు అన్నట్టు కూడా ఒక కొత్త ప్రతిపాదన. అయితే దీనిలో విషయం ఏంటంటే, ఇప్పుడు బీఎస్పీతో కూడా కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ తో నాగర్ కర్నూలు సీటు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇస్తున్నారు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా స్థానాల్లో కూడా బీఎస్పీ పొత్తు తీసుకోవాలనుకుంటుంది. అందులో నల్గొండలో పెద్ద ఎత్తున బీఎస్పీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. అటు ఆనాడు మాయావతి నుంచి కూడా, అంటే అప్పటి నుంచి దాదాపు 10-15 ఏళ్లుగా బీఎస్పీ కొంత కంచుకోటగా కొంత ఓట్ బ్యాంక్ ఉన్నదంటే, మిగతా జిల్లాలతో పోల్చుకుంటే నల్గొండ, వరంగల్, మిగతా మహబూబ్ నగర్ ఏరియాలో కొంత మొదటి సాలిడ్ గా కొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది. ముఖ్యంగా నల్గొండలో అయితే మొన్న లాస్ట్ టైం చూసాం ఎలక్షన్ ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా బహిరంగ సభ పెడితే దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చారని టాక్. అయితే నల్లగొండలో ఖచ్చితంగా కూడా ఆ ఓట్ షేరింగ్ బీఎస్పీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయితే జగదీష్ రెడ్డికి సునాయాసంగా గెలవచ్చు అనేది కూడా ఉంది. ఆల్రెడీ నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టు మీద ఉంది. బట్ ఇప్పుడు బీఎస్పీ కూడా ఓట్ బ్యాంక్ షేర్ అయితే ఈజీగా జగదీష్ రెడ్డి బయటపడడానికి అవకాశం ఉంటుందని కూడా లెక్కలేస్తున్నారు. చూడాలి, కేసీఆర్ వ్యూహం జగదీష్ రెడ్డి ద్వారా ప్రయోగం చేయాలనే ఆలోచన. ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమాతోనే కేసీఆర్ జగదీష్ రెడ్డిని తెర ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. కాసేపట్లో రేపు మధ్యాహ్నం లోపు ఆయన పేరు ప్రకటిస్తారని కూడా తెలంగాణ భవన్ సమాచారం.
నరేంద్ర, అంటే ఉద్యమకారులు ఎవరైనా పార్టీలో కొనసాగుతున్నారంటే అది కేవలం బీఆర్ఎస్ లో మాత్రమే. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన చాలా మంది నేతలు కూడా ఆ ఎవరి మనుగడ వారు చూసుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ అధినేత ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రైట్, ఎందుకంటే ఎలక్షన్ మన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. దాని తర్వాత హ్యాట్రిక్ సాధిస్తారనుకున్నటువంటి పార్టీ ఒక్కసారిగా చర్చలో పడిన నేపథ్యంలో చాలా మంది పార్టీని వదిలి వెళ్తున్నారు. దీంట్లో ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కూడా వెళ్లిపోతున్నటువంటి సందర్భం. బొంతు రామన్ లాంటి వాళ్ళు కూడా మొదటి నుంచి పార్టీ అంటే మొదటి నుంచి ఉద్యమ టైంలో ప్రధానంగా అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు, దాని తర్వాత అంతకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వెళ్లిపోతున్న సందర్భం. కొంతమంది అవకాశాల కోసం వెళ్తున్నారు, కొంతమంది వివిధ రకాల పదవులు రాలేదని అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు. బట్ ఒకసారి ఓటమి పాలైనప్పటికీ కూడా దాని తర్వాత 2014 నుంచి కంటిన్యూగా ఇప్పుడు 3 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. బట్ అందుకనే ఆయనకు 2 సార్లు కూడా మంత్రి పదవి ఇచ్చారు. కనుక ఇలా పార్టీని నమ్ముకున్న వాళ్ళకు ఎంపీగా అవకాశాలు కూడా ఇస్తారన్న దానికి ఇది ఒక నిదర్శనం. బట్ చూడాలి, జగదీష్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం అనేది ఒక ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకంతో జగదీష్ రెడ్డికి ఈ రకంగా నల్గొండ నుంచి పూర్తి చేయిస్తున్నట్టుగా కూడా మనకు లేటెస్ట్ గా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా ఆయన పరిధిలోనే ఇప్పటివరకైతే కంట్రోల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా అటు భువనగిరికి సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు కానీ నల్లగొండకు సంబంధించినటువంటి ఎంపీ సీట్లను కూడా మొత్తం కూడా జగదీష్ రెడ్డి కొనసాగనలోనే టికెట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగదీష్ రెడ్డి బలమైనటువంటి అభ్యర్థి ఈజీగా గెలవగలుగుతాడు కూడా అనుకున్నాను. అందుకని ఆయనకు పేరును ప్రతిపాదిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.